ఆ రాధాకృష్ణ రేవంత్ జ్యోతి. ఏం జ్యోతి? రేవంత్ జ్యోతి. మన జ్యోతి కాదు, తెలంగాణ జ్యోతి కాదు, రేవంత్ జ్యోతి, ఆంధ్రజ్యోతి. కాళేశ్వరంపై రంగంలోకి సిబిఐ, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఘోష్ కమిషన్ దర్యాప్తు నివేదికలు ఇవ్వండి. ఇంకే చెప్పిరు. అరే అని చెప్పిర్రా నాయన, మీరు నమ్మరు అని చెప్పిరా ముచ్చట. అడిగొచ్చిండు, ఏమండి అధికారులు ఏమడుగుతున్నారు? వాళ్ళు చెప్పిరు అప్పుడు ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఘోష్ కమిషన్ దర్యాప్తు నివేదికలు ఇవ్వండి అని చెప్పినాం అని వాళ్ళు చెప్పిరి, రాసిండు. ఇక సిఎస్ కు సిబిఐ అధికారులు లేఖ రాసినట. నివేదికలు పరిశీలించాకే న్యాయ సలహా మేరకు ప్రాథమిక దర్యాప్తు. ఐఏఎస్ల పాత్ర ఉన్నందున కేంద్రం అనుమతి తప్పనిసరి. కేసీఆర్, హరీష్ల కోసం గవర్నర్ అనుమతి. ఇక అన్ని వచ్చాక పూర్తి స్థాయి దర్యాప్తు. గవర్నర్ రావాలి, కేంద్రం ఇవ్వాలి, అన్ని జరిగినాక కేసీఆర్ టచ్ చేయాలి. కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణలో ఇక 8 కాస్త 5. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే దాన్ని రాజకీయానికి వాడుకొని తెలంగాణలో నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా రైతుల్ని గోసపెడతా ఉంది కాంగ్రెస్ సర్కారు. కూలిపోయింది కూలిపోయింది కూలిపోయిందని అల్లకెళ్ళి రేపు హైదరాబాద్ నీళ్ళు తీసుకొస్తారు మల్లన్న సాగర్ నుంచి. సో తెలంగాణలో కాళేశ్వరం కూలిపోయేది, దాన్ని పట్టుకొని రాజకీయం చేసిన కాంగ్రెస్ కూలిపోయే ప్రమాదం ఉంది. ఆ పాపంలో బీజేపీ కూడా పాలు పంచుకుంటాం. అంటే అవినీతి జరిగింది, అవినీతి జరిగిందని దాంట్లో ఒప్పుకుంటాం, కానీ కూలిపోయిందని దాంట్లో ఒప్పుకోము. అవినీతి జరిగిన నేనే చెప్తా 1,00,000%. ఎవరు చేసినా రేవంత్ రెడ్డి సొక్కమైనడా? మూసి ప్రక్షాళన మిగతలేడా ప్రజలు? ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినా పైసలు సంపాదిస్తుంది, అది వాస్తవమైన విషయమే. కానీ కట్టిన కాళేశ్వరం పైన జరుగుతున్న కుట్రల పైన బీజేపీ బదనంగా కాబోతాను. ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఆడింటికి ఏది మీకు అర్థం కావట్లే. స్థానిక ఎలక్షన్ సిద్ధమవుతుండు, బీజేపీ ఎంటర్ అయింది, కేంద్రంలో సిబిఐ ఎంటర్ అయింది, బీఆర్ఎస్ ఎలక్షన్ లో మైలేజ్ వచ్చింది. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ కు మైలేజ్ తగ్గాలి, బీజేపీకి బదనం కావాలి. ఇద్దరు అనుకుంటే కాంగ్రెస్ సేఫ్ గేమ్ ఆడుతాను ఇక్కడ రేవంత్ అన్న, చాలా సేఫ్ గేమ్. ఈ సేఫ్ గేమ్ లో ప్రజలు మరి ఆగమైపోయే ప్రమాదం ఉంది. ఈ సేఫ్ గేమ్ చూడాలి మరి ఎంతవరకు అవుతుంది. ఇంకోటంట, స్మితా సబర్వాల్పై చర్యలు వద్దు, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. కేసీఆర్, హరీష్, ఎస్కే జోషి పిటిషన్తో కలిసి స్మిత వేసిన పిటిషన్ పై విచారణ హైకోర్టు చేసింది. హైకోర్టు ఏం చెప్తుందంటే స్మితా సబర్వాల్ గారి పైన ఎలాంటి రిపోర్ట్ల ద్వారా తన పైన చర్యలు తీసుకోవద్దు, ఆ కలెక్టర్ సాబు అని చెప్పేసి చెప్పిందట. మంచి పని చేసిరు, ఆమె ఏం మంచి తప్పు పని చేయలే, ఆమె సంపాదన అసలు